మరో బ్రేకింగ్ న్యూస్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తుంది. సిఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం అవుతుంది. రేపు సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి ప్రభుత్వం జియో జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చేపట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల అంశం అడ్డంకిగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఇప్పుడు రేపు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రేపు స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎస్ రోహిత్, మనం చూస్తున్నటువంటి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ రేపు కీలక అధికారులతో కూడా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కూడా 11 గంటలకు భేటీ కాబోతుందంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈరోజు రాత్రికి రిజర్వేషన్ల అమలుకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు, మొత్తం తెలంగాణ రిజర్వేషన్లు 69% అమలు చేస్తూ కూడా జీవో జారీ కాబోతుంది. కాబట్టే ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా సన్నద్ధమవుతుంది. ఈరోజు డీజీపీతో జితేంద్రతో కూడా ఎన్నికల కమిషన్ భేటీ కావడం జరిగింది. ఆ భేటీకి సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి, సిబ్బందికి సంబంధించి పూర్తిగా కూడా డీజీపీతో భేటీ అయ్యారు. రేపు సిఎస్తో పాటు డీజీపీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లాల ఎస్పీతో ఎన్నికల కమిషన్ ఉదయం 11 గంటలకు భేటీ కాబోతా ఉంది. సాయంత్రానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి జీవో విడుదలైతే రేపు సాయంత్రానికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఈ 30వ తారీఖుతో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఆ లోపే ఎన్నికల ప్రక్రియ చేపట్టామన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పబోతోంది. కాబట్టి రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. ఇక దాదాపుగా తెలంగాణలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఎందుకంటే బూత్ లెవెల్లో కూడా పూర్తిగా పోలింగ్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా పూర్తయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ సిబ్బందికి సంబంధించినటువంటి ఆ పరికరాలు కూడా అన్ని సిద్ధం చేసుకున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. మరోపక్క అన్ని జిల్లాల రిజర్వేషన్కి సంబంధించినటువంటి నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ప్రభుత్వం వాటిని పరిశీలించింది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 42%, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 29% రిజర్వేషన్లు, మొత్తం తెలంగాణలో 69కి రిజర్వేషన్లు. స్థానిక ఎన్నికల్లో తమిళనాడు తరహా జీవో ద్వారా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు రాత్రికి ఏ క్షణమైనా సరే ఒక జీవో విడుదల కాబోతుంది. ఆ జీవోలో 69% రిజర్వేషన్లు అమలు చేయబోతా ఉంది ప్రభుత్వం అనేది మాత్రం స్పష్టంగా చెప్తోంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకే ఎన్నికల కమిషన్ ఒక కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఆ సమావేశంలో కూడా కీలక ఉన్నతాధికారులు మొత్తం కూడా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో పోలీస్ విభాగాలతో పాటు మిగతా సిఎస్ సంబంధించినటువంటి కలెక్టర్లు, తర్వాత ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కీలక అధికారులు మొత్తం కూడా ఈ భేటీలో పాల్గొనబోతా ఉన్నారు. ఆ భేటీ తర్వాత కూడా సాయంత్రానికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఎన్నికల ప్రక్రియ దాదాపు తెలంగాణలో పూర్తయిన రేపటితోటి పూర్తవుతుంది. ఆ తర్వాత ఎన్నికల తేదీలు ఎప్పుడు ఏ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముందుండే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత పూర్తిగా కూడా ఎన్నికలు నిర్వహించేది దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈసీ కూడా అందుకు తగ్గట్టుగా రేపు ఏర్పాట్లు చేస్తూ ఉంది. రైట్ వాసు, బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాము అని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. దానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. సో ఈ రోజు రాత్రి అందుకు సంబంధించి జియో విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. రేపు స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.